రేషన్ బియ్యం అక్రమ రవాణాలను అడ్డుకునే ఉద్దేశంతో ఎన్డీయూ వాహనాలు కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చి రేషన్ దుకాణాల వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ నియోజకవర్గం 34వ డివిజన్ బ్యాంకుపేట వద్ద ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రేషన్ షాప్ నెంబర్ 29ని ప్రారంభించారు. స్థానిక 34వ డివిజన్ బ్యాంక్పేటలో షాప్ నెంబర్ 29ని ప్రారంభించేందుకు ఇచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును డివిజన్ ఇన్ఛార్జ్ పొంగ బుజ్జి ఘనంగా స్వాగతం పలికి, అలాగే రేషన్ షాప్ డీలర్ కె కృష్ణ ఎమ్మెల్యేను దుస్సాల్వా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా అర్బన్ తహసీల్దార్ జితేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే సదుద్దేశంతో ఎన్డీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకులను పాత పద్ధతిలోనే డీలర్లు లబ్ధిదారులకు దుకాణాల వద్ద పంపిణీ చేస్తారు అని, వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా జరుగుతుందని, ఎన్డీయూ వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో కూలి పనులు చేసుకునేవారు పని మానేసి వాటి కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని చెప్పారు. దుకాణాల వద్ద రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల వారు 15 రోజులు ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందని కొండబాబు పేర్కొన్నారు. అలాగే బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, జనసేన నాయకులు మనోహర్లు కూడా మాట్లాడుతూ రేషన్ షాపు ద్వారా అందించే సరుకులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం 29 షాపును ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 34వ డివిజన్ కు విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుని క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎక్స్ రహీం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ శ్రీనివాస్, నగర టీడీపీ అధ్యక్షులు మలిపుడి వీరు, మాజీ కార్పొరేటర్ బంగారు, సూర్యావతి సత్యనారాయణ, మనోహర్ గుప్తా, తజుద్దీన్, రెడ్నం సత్యబాబు, పొంగ సత్య, బచ్చు కృష్ణ, పందిరి బాబీ, కోడూరి పెద్ద, అమలకంటి బలరాం, బాల, నక్కా సూరిబాబు, అజయ్, శ్రీనివాస్, శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏంటిదని అడిగితే, సైరన్ వేసిన తర్వాత మనం వెళ్ళి తీసుకోకపోతే ఆ రోజు మళ్ళీ రేషన్ ఎవరు ఇంకా. అందుకనే కొన్ని నైటీతో కూడా పనులు మానుకుని వచ్చి తీసుకున్నాం బాబని చెప్పడం జరిగింది. బాధ వేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధ వేసింది ఏంటి పరిస్థితి అని చెప్పి. ఆయనేమో ఇంటింటికి రేషన్ అన్నాడు. ఒక సందర్భంలో ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుందని చెప్పి, ఎవరైనా మీ వాళ్ళు ఇంటింటికి ఇవ్వట్లేదు, వీధి బయట సైరన్ వేస్తున్నారు, అక్క చెల్లెలు నైటీలతో వస్తున్నారు, చూడవయ్యా అని చెప్పి కూడా చెప్పాం. వినిపించుకోవాలి. అది కూడా ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తారండి, వాళ్ళ కోసం. గతంలో మన ఇంట్లో ఆడబిడ్డ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేది. ఇంట్లో మన ఆడవాళ్ళు వెళ్ళకపోయినా మగవాళ్ళు పనులోకి వెళ్ళిపోయేవారు. సాయంత్రం వచ్చినప్పుడు రేషన్ తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చేసేవారు. అవునా కదా? పనులోకి వెళ్ళేటప్పుడు వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. బ్రహ్మాండంగా జరిగేది. అవునా కదా? నువ్వు ఇంటింటికి ఇస్తానని చెప్పి నీ స్వార్థం కోసం మళ్ళీ కార్డు బియ్యం ఇవ్వకపోతే ఆ బియ్యం మళ్ళీ తీసుకోవడానికి లేదు. ఆ వ్యాన్ కూడా తీసుకున్నాడు, వాళ్ళే పట్టుకెళ్ళేవారు. ర్యాకెట్ ఇదంతా తెలుసు అందరికీ. వాళ్ళే తీసేసుకునేవారు. గతంలో రేషన్ డీలర్స్ ఉండేవారు. ఆ డీలర్స్ ఇలాంటి అద్దె తీసుకున్నారు. వాళ్ళు లేకపోయినా సరే డిపో వాళ్ళకి వచ్చినవాడు అద్దె తీసుకున్నారు. ఈ సొంత అద్దె మీద పెట్టుకునేవారు, వాళ్ళు వేసుకునేవారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునేవారు. వీళ్ళు ఉండగా మళ్ళీ వ్యాన్ పెట్టి ఇంకోటి కప్పు చెప్పాడు, పెట్టి ఇంకోటి కప్పు చెప్పాడు. ఎందుకంత అవసరం ఉంది? అవునా కదండి? అందుకే ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఇన్ని కష్టాలు పడుతున్నారని మనం చెప్పినా సరే మార్చలే. మళ్ళీ ప్రజలకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వాళ్ళకి తెచ్చుకుని ఇచ్చేలాగా, అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరన్నా సరే 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కానీ వికలాంగులు కానీ ఎవరన్నా వచ్చి తీసుకోకపోతే వాళ్ళ ఇంటికి కూడా పట్టుకొని ఇచ్చేలాగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ, అట్లాగే ఇక్కడ హాజరైన రేషన్ షాప్ డీలర్స్కి, మీడియా ప్రతినిధులకి అందరికీ నా నమస్కారం. మనకి రేషన్ షాపుకు సంబంధించి మన పట్టణంలో 116 రేషన్ షాపులు ఉన్నాయి. దానికి సంబంధించి సుమారు 79,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అట్లాగే ఈ మధ్యకాలంలో మన కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కొత్త రేషన్ కార్డుల మంజూరు, అట్లాగే పాత రేషన్ కార్డులో ఉన్న
స్ప్లిట్టింగ్ కానీ కొత్త సభ్యుల చేరిక అలాగే తొలగింపుకి మనకి ఆన్లైన్ విధానంలో సచివాలయంలో మనకి సర్వీసులు ఇవ్వడం జరిగింది. అవన్నిటికి కూడా ఏ విధమైన కాల పరిమితి లేకుండా ఎప్పుడైనా పెట్టుకునేలాగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి మనకి ప్రతి రేషన్ షాపు మనకి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అట్లాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంచుతుంది. అట్లాగే మనకి ఎవరికైతే వికలాంగులు ఉన్నారో సీనియర్ సిటిజన్స్ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా మనకి డోర్ డెలివరీ కార్యక్రమం కూడా ఉంటుంది. దాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఫస్ట్ 5 రోజుల్లో పూర్తి చేయాలని మనకి విధి విధానాలు ఇచ్చారు. అట్లాగే దీంతో పాటు మనకి రేషన్ షాపులకు సంబంధించిన గతంలో ఏదైతే సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడే మరో వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి రేషన్ కార్డుల ద్వారా ఇచ్చేటటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో 1 రోజు 2 రోజులకి పూర్తి చేయకుండా 15 రోజుల పాటు అందుబాటులో పెట్టి ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా డిపోల ద్వారా గతంలో ప్రభుత్వంలో ఉండేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా ప్రత్యేకంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా డోర్ డెలివరీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఆ విధంగా పేద ప్రజలందరికీ కూడా చక్కగా ఏవైతే రేషన్ కార్డు ద్వారా వచ్చేటటువంటి సరుకుల్ని తీసుకోవాలని చెప్పి వారి అందరికీ అందుబాటులో అన్ని సమయాల్లో కూడా ఉంచాలని కూడా అధికారులను కోరుతూ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సివిల్ సప్లై మినిస్టర్ నారాయణ మనోహర్ గారికి, ఇక్కడ ప్రారంభానికి ఇచ్చేసిన పెద్దలు కొండబాబు గారికి, ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతూ, ప్రజలందరూ కోరుకున్నట్టుగా ఆర్థిక ఇబ్బందులు పీడిఎస్ వెహికల్స్ ద్వారా పడుతున్న వెహికల్స్ యొక్క ఇబ్బందులు చూసి ఈ రోజు చౌక దుకాణాలని మళ్ళీ ప్రారంభించడం ఎంతో హర్షణీయం. ఈ రోజు నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత ఈ చౌక దుకాణాల్లో ఇవ్వాల్సిన వస్తువులను కూడా పంచదార, కందిపప్పు, అలాగే బియ్యాన్ని కూడా పెంచి ఈ రోజు అందరికీ అందుబాటు ధరలో తీసుకురావడం వల్ల కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకాన్ని అలాగే ఉంచుకుంటూ రానున్న రోజుల్లో చౌక దుకాణాల ద్వారా ఇంక కొన్ని సరుకులు పెంచుతారని చెప్పి నాదెండ్ల మనోహర్ గారి సూచనలు మీ అందరికి కూడా చెబుతున్నాను.